రాబోయే 10 ఏళ్లలో ఇందిరమ్మ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో రైతులకు సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రాలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందించారు. దాదాపు 5 కోట్ల రూపాయల చెక్కును మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు. లేకున్నా పైసా జమ చేసి మహాలక్ష్మి పథకం ద్వారా 10,000 కోట్ల రూపాయలు మేము ఆర్టీసీ చెల్లించడం ఈ 2 నెలల్లో 25 నెలల్లో 50 లక్షల కుటుంబాలకు 5,600 కోట్లు అయింది. ఇప్పటికీ ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. సన్న బియ్యం 50 రూపాయలు పేదవారి తినే బియ్యం ఇస్తున్నాం. ఇలా కాన్ఫరెన్స్కి 200 కోట్లతో 25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్తో స్కూల్ కడుతున్నాం. ఈ విధంగా విద్యను ప్రోత్సహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ రైతులకు అండగా ఉండే విధంగా ఇది ఇస్తున్నాం.